देशंभु उमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మన ఛానల్లో కార్తీక పురాణం 28వ అధ్యాయాన్ని చెప్పుకుందాం। విష్ణు సుదర్శన చక్ర మహిమ గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది। జనక మహారాజా వింటివా, దూర్వాసుడి అవస్థలు, తాను ఎంతటి మహాకోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసలు పాలైనాడు। కావున ఎంతటి గొప్పవారైనను కూడా వారు ఆచరించే కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవాలి। అట్లు దూర్వాసుడు శ్రీమన్నారాయణుని దగ్గర సెలవు తీసుకుని తనను వెన్నంటి తరుగుతున్నటువంటి విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుడి దగ్గరికి వెళ్ళి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షించము। నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణానికి నన్ను ఆహ్వానించావు, కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలము నాశనం చేయి తలపెట్టి తిని, కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటకే సిద్ధమైనది। నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ విష్ణు చక్రం వల్ల ఆపద నుండి రక్షించమని ప్రార్థించాను। ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు। కావున నీవే నాకు శరణ్యం। నేను ఎంతటి తపస్సాలైనను ఎంతటి నిష్టగలవాడినైనను నీ నిష్కలంక భక్తి యందు అవేమీ కూడా పనిచేయలేదు। నన్ను ఈ విపత్తు నుండి కాపాడమని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనముడు। ఈ దూర్వాసమాముని తెలిసో తెలియకో తొందరపాటుగా యొక్క కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు। అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతన్ని చంపబడదు। ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచిదేమి ముందు నన్ను చంపి ఆ తర్వాత ఈ యొక్క దూర్వాసుని చంపుము। నీవు శ్రీమన్నారాయణుడు ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుడు భక్తును। నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేలుపు దైవము। నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధముల్లో అనేక మంది లోకకంటకులను చంపితిరివి, కానీ శరణగోరిన వారిని మాత్రం ఇంతవరకు చంపలేదు। అందువల్లనే ఈ యొక్క దూర్వాసుడు ముల్లోకములో తిరిగినను ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపటలేదు। దేవా, సురాసురాది భూతకోట్లన్నీ కూడా ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ కూడా చేయజాలవు। నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు। ఈ విషయము లోకమంతటికీ తెలియను। అయినను మునిపొంగముడికి ఏ అపాయం కూడా కలుగకుండా రక్షించమని ప్రార్థించి ఉన్నాను। నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది। నిన్ను వేడుకొనుచున్నాను, నన్నును శరణు వేడిన యొక్క దూర్వాసుని రక్షింపుము అని అనేక విధాలుగా స్తుతించటం వల్ల అతి రౌద్రాకారంతో నిప్పులు కక్కుతున్నటువంటి విష్ణు చక్రాయుధం అంబరీషుడి ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకే ఇట్లు చేసిద్రు గాని వేరు కాదు। అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏక్యమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాదుట నీ వెరంగుదు కదా। ఈ లోకమున దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను ఉపయోగించి ముల్లోకల ముందు ధర్మమును స్థాపించబడుతున్నాడు। ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే। ముఖ్యోపయోగం దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించిదిరి। నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమనచ వలన తనుముచూ ఉన్నాను। ఇతడు కూడా సామాన్యుడు కాడు। ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్సాలి। రుద్రతేజము భూలోకవాసులందరినూ కూడా చంపగలదు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు। సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతియగు మహేశ్వరుడి తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సును నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతోగరు, నన్ను ఎదుర్కొన జాలరు। తనకన్నా ఎదుటివారు బలవంతులై ఉన్నప్పుడు అతడితో సంధి చేసుకున్నట్టు ఉత్తమము। ఈ నీతిని ఆచరించే వారు ఎటువంటి విపత్తుల నుండైనను తప్పించుకోగలరు। ఇంతవరకు జరిగిందంతా కూడా విస్మరించి శరణార్థి అయి వచ్చినట్టు నీ యొక్క దూర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపము అని చక్రాయుధం పలికెను। అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను గో బ్రాహ్మణాదులు ఎందును స్త్రీల ఎందును గౌరవం గలవాడును। నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవలననేది నా యొక్క అభిలాష। కావున శరణగోరిన యొక్క దూర్వాసుని నన్ను రక్షించు కరుణించి అని వేడుకున్నాడు। వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలంలో ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు। నీ వట్టి తేజోరాశివి। మహావిష్ణువు లోకనిందితులపై లోక కంటకులపైన దేవ గో బ్రాహ్మణ హింసాపరులపైన నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్నటువంటి 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు।
కావున నీకివే మా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం పాదాలపై పడ్డాడు ఆ యొక్క మహాముని. అలాగే దూర్వాసుడు కూడా. అంతటా అంబరీషుడు కూడా పడ్డాడు. అంతటా సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి గాఢాలింగనం నడిచి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రములు త్రికాలయందును కూడా ఎవరైతే పఠిస్తారో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకుంటారో, ఎవరు పరులను హింసించక, పరధనముకు ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయుకుందురో అట్టి వారి కష్టములు నశించి ఇహమందున పరమందున వారు సర్వసౌఖ్యములతో కూడా తులతూగుతూ ఉంటారు. కావున నిన్ను దూర్వాసుని రక్షిస్తూ ఉన్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్య ఫలము ఎందు ఈ యొక్క మునీశ్వరుని యొక్క తపశక్తి కూడా ఎందుకు పనిచేయదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమైందట ఆ యొక్క సుదర్శన చక్రం. ఇక్కడతో ఈ అధ్యాయం సమాప్తం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అధ్యాయంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను. స్వస్తి.